చికెన్కి నూనె పోస్తున్నా. చపాతి, బిర్యానీ ఆకు, పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, చిన్నవి లవంగాలు 3, చాలు మసాలాలన్నీ వేసేసినాను. గ్రీన్ చిల్లీ చికెన్ అన్నాను కదా, అన్నీ ఎక్కువ గ్రీన్గానే ఉంటాయి. ఇందాక 4 వేసాను పచ్చిమిరపకాయలు, ఇప్పుడు 3 వేసాను. ఎర్రగడ్డ పేస్ట్, అలాగే మన అల్లం తెల్లగడ్డ పేస్ట్, తగినంత వేసాను. తగినంత అంటే ఇది స్పూన్ మునిగింది, 1.5 స్పూన్ వేసాను. ఇది పచ్చాసన పోయేంతవరకు కలపను. అలాగే టమాటా మెత్తగా మిక్సీ చేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు అంతగా మసాలా ఆడుతుంది. స్మెల్ బాగుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూర వేసేద్దాం. శుభ్రంగా కడిగి నీట్గా పెట్టాను. 1/2 కేజీ కూర. మనకు కూర ఎంత ఉందో అంత చూసుకొని మసాలా వేసుకోవాలా. ఈ కూర కొంచెం సేపు మగ్గనిద్దాము. నేనేమనుకున్నానంటే 1/2 కేజీ అనుకున్నాను, కాదంటే 3/4 కేజీ అంట, దానికి సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. జీడిపప్పులు అవన్నీ వేసాను కదా, ఆ పేస్ట్, కారము, పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్న పేస్టు. ఇప్పుడు కారం ఎక్కువ ఉండదు, 4-5 స్పూన్లు వేసాను. 6 స్పూన్లు వేసేసాను. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. తక్కువైనా ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ వేసుకుంటేనే ఇబ్బంది పడాలి. ఏదైనా తక్కువ వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. చూసుకొని వేసుకున్నాము. సాల్ట్ వేస్తాము. ఫుల్ స్పూన్ వేసాను సాల్ట్, ఇంకా కొంచెం వేసాను. ఇప్పుడు నిమ్మకాయ చెక్క 1, ఒక చెక్క అంతా పిండేసాను. నిమ్మకాయ పిండుకునేటప్పుడు గింజలు లేకుండా చూసుకోవాలి. గింజలు ఉంటే ఒక్క గింజ ఉన్నా కూడా చేదు వస్తుంది. చేదు లేకుండా, గింజలు లేకుండా పిండుకోవాలి. ఇప్పుడు కలపదాము. స్మెల్ వాసన అదిరిపోతుంది. ఇప్పుడు పెరుగు వేసుకుందాం 3 స్పూన్లు. చిక్కటి గడ్డ పెరుగు, కలిసిపోయింది, అంతా కలిసిపోయింది కదా. పసుపు 1 హాఫ్ టీ స్పూన్ వేసాను. మిరియాల పొడి మొత్తం, మిరియాల పొడి నేను రెడీ చేసి పెట్టుకున్న పొడి 1 హాఫ్ టీ స్పూన్ వేసాను. చికెన్ మసాలా, గరం మసాలా మొత్తం వేసి రెడీ చేసి పెట్టుకున్న పొడి.
2 స్పూన్లు వేసాను. ఇంకా కారం అనేది చూసుకొని మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా కారం అనేది వేయాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు, ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా కలిసి కలపాలి. కొంచెం సేపు అయిన తర్వాత కూర ఒక గ్లాస్ నీళ్ళు పోసి, ఇప్పుడు గ్రీన్ చికెన్ అన్నాను కదా, పుదీనా కొత్తిమీర వేసుకున్న గ్రీన్. మరి ఇది సరిపోతుందో లేదు, గ్రీన్ కలర్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఈరోజు ట్రై చేసాం కదా, రేపు చాలా పోతే ఇంకొక రకంగా చేసుకునేది. ఇలాగా మొత్తం ఈ మసాలాల్లో ఉడికిపోతే ఎమీగా సూపర్ టేస్ట్ వస్తుంది. స్మెల్ అయితే ఇప్పటికీ అదిరిపోతుంది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి. నాకు ఈ వీడియో అవ్వకముందే చెప్పేస్తున్నాను అనుకోండి, మాట్లాడుతున్నాను. ఈ కూర ఏమంటుందో తెలుసా, రారా సరసక రారా, ఈ చికెన్ కూర సూపర్గా ఉంది, తిందాము రారా, ఎంత టేస్ట్ ఉందో చూడరా అని అంటుంది. అందుకని మీకు చెప్తాను ముందే. చికెన్ అయితే సూపర్గా ఉంది, స్టైల్ బాగుంది, మార్చాను కదా కూర, సూపర్గా ఉంది. మళ్ళీ ఇంకొక రకంలో చేస్తాను. ఇప్పుడు నీళ్లు పోస్తే నీళ్ళల్లో ఉడకద్ది. ఉడికిన తర్వాత కూరకు దించుకుందాం. నీళ్ళు నేను ఎప్పుడు ఏ నీళ్ళు అనేది కాసేపు పోస్తాను, ఈరోజు సన్నీళ్ళే పోస్తాను, కొద్దిగా పోస్తాను. ఇదంతా ఉడికిపోవాలి, గట్టిగా వచ్చేయాలి. గట్టిగా వచ్చేస్తే అప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది. మరి ఇది గ్రీన్ కలర్ అయితే కనపడలేదు, ఇంకా కొంచెం వేయాలేమో. అవి వేస్తే మా పిల్లలు తినరు అనేసి నేను వేయలేదు. ఇప్పుడే ఉప్పు కారం చూసేస్తా, చాలా పోతే వేసుకుంటే బాగుంటుంది. సూపర్ అంటే సూపరు. బాగుంది, కొంచెం ఉప్పు తక్కువ. ఇంకైతే సరిపోద్ది, వేసేస్తాను. కారం అయితే సరిపోయింది, ఇంక అవసరం లేదు. అంటే మనం దానిలో వేసుకున్న కారం, మిరియాల పొడి, చికెన్ మసాలా అవన్నీ వేసాం కాబట్టి సరిపోయింది, చాలు. కొంచెం కొత్తిమీర పైన చల్లేస్తాను, ఇంక మళ్ళీ చల్లను. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేద్దాం.